అనంతపురం రాయదుర్గంలో చిరుత కలకలం సృష్టించింది. 2 చిరుతలు జనావాసాల మధ్య సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారంతా భయభ్రాంతులతో రోడ్డుపైకొచ్చి గుమికూడారు. మరోవైపు స్థానికుల సమాచారంతో చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాయదుర్గంలో చిరుత సంచారం ఉందని తెలియడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అనంతపురం నుంచి శ్రీను అందిస్తారు. శ్రీను, చిరుత ఎప్పటి నుంచి అక్కడ సంచరిస్తోంది? ఎప్పుడు స్థానికులు ఆ చిరుతను గుర్తించారు? రోజా, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిరుత రాయదుర్గం పట్టణంలో ప్రవేశించింది. అయితే ఇది పట్టణంలోని ఒక ముళ్ళ పొదలు దాచుకోండి. ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు రవిచందర్ అనే బాలుడు చిరుతను చూసి భయపడి పరిగెత్త సమయంలో తీవ్ర గాయపడ్డాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చిత్తపులి ముళ్ళ పొదలు అలాగే చెట్లు ఎక్కడానికి చుట్టూ పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక చిరుత సస్యమే చెట్టు ఎక్కి కూర్చొని అయితే స్థానికంగా ఉన్న కొంతమంది గ్రామస్తులు వల వేయడంతో పాటు అలాగే అటవీ శాఖ అక్కడికి చేరుకొని వల వేసి ఒక చిత్త బంధించినట్టు తెలుస్తుంది. అయితే మరో చిత్త అక్కడ సంచరిస్తూ ఆరోపణలతో ఆ చిత్త కోసం కూడా కొద్దిసేపు క్రితమే అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రోజా, రైట్ శ్రీనివాస్. చెట్టు మీద ఎక్కింది సార్. జనారంలో నుంచి ఎక్కువ జనం చెట్టు మీద